హలో అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆషా. సో, ఈరోజు మనం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందాం. సో, దానికి నేను డైలీ మనం యూజ్ చేసే బ్యాంగిల్స్ ఉంటాయి కదా! దాంతోనే చేశానండి. అయితే నేను ఫస్ట్ 3 బ్యాంగిల్స్‌ని అటాచ్ చేసేసాను మన ఫ్యాబ్రిక్ గ్లూతో. నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్ కోసం అని చెప్పి 2 బ్యాంగిల్స్‌ని అటాచ్ చేశాననమాట. సో, కాసేపు అవి బాగా డ్రై అవ్వనివ్వండి. అట్‌లీస్ట్ ఒక నైట్ మనం అట్లా పెట్టేసి ఉంచేసినా బాగా అయిపోద్ది. సో, అయిపోయిన తర్వాత అటాచ్ అయిపోయినవి. సో, ఇప్పుడు మనం థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుందాం. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. దానికోసం నేను ఒక 30-35 ఫోల్డింగ్స్ అనేవి మనం చేసుకోవాలన్నమాట. సో, ర్యాపింగ్ అనేది క్లియర్‌గా నేను తర్వాత చూపిస్తానండి మీకు కావాలి అంటే. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సో, మనం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు మనం ఈజీగా. సో, నెక్స్ట్ అయితే దాన్ని కట్ చేసి నేను బ్యాంగిల్‌కి ర్యాప్ చేసేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కదా! సో, పగిలిపోతే అనే భయమైతే ఉంటుంది. సో, మనం అకేషనల్‌గా వేసుకుంటాం. కొంచెం మెయింటెనెన్స్ అయితే చేయాలి మరి. కింద పడకుండా కొంచెం కేరింగ్‌గానే చూసుకోవాలి. మోస్ట్‌లీ పగలవు. ఎందుకంటే మనం థ్రెడ్‌తో ర్యాప్ చేసేస్తాం కాబట్టి కొంచెం కేర్‌గా చూసుకోవడం అంతే. సో, అయిపోయిన తర్వాత మొత్తం బ్యాంగిల్ అంతా అట్లనే ర్యాప్ చేసేసుకున్నాను. 3 బ్యాంగిల్స్ కూడా. సో, 3 బ్యాంగిల్స్ ర్యాప్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే అది అటాచ్ చేసుకున్నాను. గమ్ కొంచెం ఎక్కువ పెట్టానండి. మనకి స్టిఫ్‌గా ఉండాలి కదా! లాస్ట్‌కి వచ్చేసరికి ఏం కనిపియదు. మనకి రౌండ్‌గా వచ్చేసి దీపాల స్టోన్స్ ఉంటాయి కదా! ఆ కుందన్స్ అటాచ్ చేసుకోవాలి. కుందన్స్ వచ్చి నాకు దీపాలది 10 గ్రామ్స్ 20 రూపీస్ పడ్డాయి. మనకి మొత్తం 15 గ్రామ్స్ పడతాయి. ఒక 2 బ్యాంగిల్స్ కూడా మిడిల్ బ్యాంగిల్స్‌కి. సో, టోటల్ మొత్తం బ్యాంగిల్ అంతా కూడా అట్లనే అటాచ్ చేసేసుకున్నాను. సో, గమ్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారేమో. సో, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి కదా! మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి గమ్ అనేది ఏం కనిపించదు. మీకు ఫైనల్ పిక్ కూడా నేను పెడతాను. సో, బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్ తీసుకొని ఫస్ట్ నేను గోల్డ్ కలర్ స్టోన్‌ది చైన్ ఉంటుంది కదండీ! అది అటాచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నాకు మీటర్ 15 రూపీస్ పడినట్టుంది. దాన్ని మొత్తం సేమ్ 2 సైడ్స్ బ్యాంగిల్స్ కూడా అట్లనే అటాచ్ చేసుకుంది. సైడ్ కూడా మనం సేమ్ అదే స్టోన్ బాల్‌ది అటాచ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండడానికి అని చెప్పి నేను గోల్డ్ చిప్స్ అటాచ్ చేసుకున్నాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.